హలో, నమస్తే అండి. మా ఇంటి దగ్గర, మా ఇంటి ఎదురుగాను ఓ మామిడి చెట్టు నాటుకున్నామండి. 5 సంవత్సరాలైంది. 3 కాపులు వచ్చినాయండి. రసగుల్ల మామిడి అంటండి. కాయలు చాలా తీయగాను భలే రుచిగా ఉంటాయండి. కొంచెం ముదిరినాక కోసేసి ఇట్లా న్యూస్ పేపర్లో పొట్లం కట్టేసండి ఒక క్యాన్లో పెట్టుకుంటే 4-5 రోజులు పండేస్తుందండి. భలే తీయగా ఉంటాయండి. మనం ఇంట్లో నాటుకునే, ఇంట్లో పూలు కానీ ఏదన్నా కూరగాయలు నాటుకునే అవి మన చేతితో వేసుకొని అవి మనం తింటా ఉంటే చాలా ఆనందంగా ఉంటుందండి. మనసుకు కూడా చాలా బాగుంటుంది. ఈ చట్నీ చేసుకోవచ్చు అండి, తొక్కుడు పచ్చడి చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కాలంలో ఇవే వస్తున్నాయండి. నాటుకున్నాయి చాలా బాగున్నాయండి. కాయలు కూడా 3వ కాపు అండి. ఇదివరకు ఫస్ట్ కాపు ఒక 20 వచ్చినాయండి. అన్ని రాలిపోయినాయి. ప్రతి ఒక్కళ్ళు చూసి బాగుండే అంటే పూత అంత రాయి, పిందులన్నీ రాలిపోయినాయండి. ఇప్పుడు మొన్నే కోసామండి. నిన్న ఒక 20-25 కాయలు వచ్చినాయండి. చూడండి, ఆనందించండి. థ్యాంక్స్ అండి చూసినందుకు. ఇదేనండి చిన్న చెట్టు, మామిడి చెట్టు అండి. ఇది చిన్న చెట్టు అండి, చాలా చిన్నగా ఇంకా కాయలు ఉన్నాయండి. క్లాత్ కట్టాము, పిల్లలు రాళ్ళేసి దులుపుతారని. చెట్టు నుంచే కోసామండి కాయలు. థ్యాంక్స్ అండి చూసినందుకు. ఇంటి పక్కనే వేసుకున్నామండి ఇట్లా.